రోమా 12 రెండో వచనం చదువుకున్నాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమౌట వలన రూపాంతరము పొందుడి. మరి నూతన సంవత్సరంలో అడుగు పెట్టినాం. గత సంవత్సరం అంతయు దేవుడు ఎన్నో ఆపదల నుంచి, అనారోగ్య స్థితుల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, మరి ఎన్నో సమస్యల నుంచి, నిందల నుంచి మరి కాపాడి నూతన సంవత్సరంలో మరి అడుగుపెట్టాం. మరి ఎన్నో సంవత్సరాలు ఈ విధంగా మనం నూతన సంవత్సరంను జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మరి మనం వాగ్దానాలు తీసుకుంటున్నాం కదా. మరి ఈ సంవత్సరం కూడా మనం 2026 వాగ్దానం తీసుకుంటాం. వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట తప్పిపోయే దేవుడు కాదు మన దేవుడు. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరాలంటే మనం కూడా కొన్ని తీర్మానాలు తీసుకోవాలి కదా. మన జీవితంలో మరి వాగ్దానం నెరవేరాలంటే మనల్ని మనం పరీక్షించుకొని మరి దేవునికి దగ్గర మనం నిర్ణయం తీసుకున్నప్పుడు వాగ్దానాలు మన పట్ల నెరవేరుతాయి. ఏమని మనం తీర్మానం తీసుకోవాలి? మరి పాతవన్నీ వదిలిపెట్టి మన నూతనంగా మనం కూడా తీర్మానం తీసుకున్నప్పుడు మన పట్ల దేవుడు వాగ్దానాలు నెరవేరుస్తాడు. సజీవులున్న భూమి మీద నా శ్వాసం నీవే, నీవు తప్ప నాకు ఏది ఎక్కువ కాదు అని మనం తీర్మానం తీసుకోవాలి. మరి ఈ లోకంలో మనం జీవించినంత కాలము భూమి మీద మరి దేవుని కంటే ఏది మనకు ఎక్కువ కాదని మనం తీర్మానం తీసుకోవాలి. మొదటి స్థానం మనము దేవునికి ఇవ్వాలి. అట్లా తీర్మానం తీసుకొని మరి దేవునితో నడవడం ప్రారంభించాలి. హానోకు బతికిన దినములు 365 ఏండ్లు మరి హానోకు బతికి ఉన్నాడు. 65 సంవత్సరాలకి రక్షింపబడ్డాడు హానోకు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అంటే జీవించిన కాలంలో మొత్తం ఆయన జీవితకాలం అంతయు హానోకు దేవునితో నడిచి ఉన్నాడు. ఎఫెసీ 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయంలో పోనీక సద్వినియోగం చేసుకొంచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనడి. మరి ఇప్పుడున్న పరిస్థితులలో ఈ చెడ్డ దినాలు మరి మనం చూస్తూ ఉన్నాం. మరి భయంకర దినాల్లో చూస్తున్నాం. మరి సమయం లేదు. మరి ఎవరి సమయం ఎంతవరకు ఉన్నదో తెలియదు. అయినా మనం ఈ లోక మర్యాదల కోసం, ఈ లోకాశల కోసం ఏమేమో చేస్తూ ఉంటాం కదా. మరి వాక్యానుసారంగా మనము దేవుడిచ్చిన వాగ్దానాలు మనం జీవితంలో పొందుకోవాలంటే ఆయనతో మనం నడవాలి. వాక్యానుసారంగా మరి దేవునితో మనము నడవాలి. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు మనసుంచినట్లు చూసుకోవాలి. మొదట దేవునితో నడవాలి. తీతు 3:8 ఉన్నట్లు దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు సత్క్రియలను శ్రద్ధగా చేయాలి. వాక్యం లేనిది మనం మాట్లాడుకుంటలేము కదా. మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మరి దేని యందు మనం మనసు పెట్టుకుంటున్నాం, దేని యందు శ్రద్ధ కలిగి ఉన్నామని మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన నూతన సంవత్సరంలో చేసుకున్న వాగ్దానాలలో మన దేవునితో మన నడక ఉందా? ఎవరితో మనం నడుస్తున్నాం? ఈ లోకానుసారమైన రీతిలో నడుస్తున్నామా? దేవుని చిత్తానుసారంలో నడుస్తున్నామా? మొదటిది. తర్వాత ఆయన క్రియలు మరి శ్రద్ధగా చేస్తున్నామా? ఈ లోక క్రియలలో మనసు ఉంచుతున్నామా? దేవుని క్రియలలో మనము మళ్ళీ ఆయనను పాటిస్తున్నామా అనేది కూడా మనం సరి చేసుకోవాలి. తర్వాత 2 కొరింథీ 5:10 ఉన్నట్టు ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అది మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలంను ప్రతివాడు పొందినట్లు మనమందరంను క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాల్సి ఉన్నది. మనం జరిగే ప్రతి పనులు, మాటలు, ప్రవర్తన ఇవన్నీ ఒకరోజు మన దేవుని న్యాయపీఠంలో మనం నిలబడి మనము లెక్కప్పజెప్పవలసి ఉంది. కాబట్టి మరి ఏ విధంగా ఉన్నామని మనల్ని మనం పరీక్షించుకోవాలి. గత సంవత్సరాలన్నీ ఎన్ని మన వ్యతిరేక పనులు దేవునికి చేసినను మరి క్షేమంగా కాపాడి మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు, మా ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్న దేవుడు మన పట్ల
ఆయన కృప చూపిస్తున్నప్పుడు మనల్ని మనం కూడా మరి పరీక్షించుకొని జీవించిన కాలం అంతయు ఏ విధంగా ఉన్నాము అనే దాని మీద మనం లెక్క చెప్పవలసి ఉన్నదనేది మనము గుర్తుంచుకోవాలి. మనకిచ్చిన తలాంతులకు లెక్క చెప్పాలి. ప్రతి ఒక్కరము దేవుని పోలికతో రూపింపబడి ఉన్నాం కాబట్టి మరి ఆయన చిత్త ప్రకారం మనం ఈ భూమికి వచ్చి ఉన్నాము. మరి మనం పిండంగా రూపింపబడక ముందే దేవుడు మనల్ని మన ప్రణాళిక ఏదో దేవుడు తెలిసి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి తలాంతులు ఉంటాయి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఉండదు. మరి ఒకరు ప్రార్థనలో ఉంటారు, మరి పాటలు పాడే తలంతు, మరి మంచి మాటలు చెప్పేవారు ఉంటారు, నాయకత్వం ఉంటుంది. ఇతరులకు ప్రయోజకరంగా ఉన్నామా, ఇతరులకు ఉపయోగపడుతున్నామా, మరి నాకు ఇంకా సమయం ఉందని దాచిపెట్టుకుంటున్నామా, ఇంకా ఇప్పుడే దేవుడు నన్ను పిలవలేదు, దేవుని పిలుపు ఉంది, దేవుడు పిలిచినప్పుడు పోవాలి అనే భ్రమలో ఇంకా ఉన్నామా. మనం ఈ భూమి మీదకి వచ్చినామంటేనే అది దేవుని పిలుపు ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి నూతన సంవత్సరంలోనే మనం తీర్మానం చేసుకోవాలి. మరి గత సంవత్సరాలు మరి మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో ఇన్ని సంవత్సరాలు మనం ఏం చేస్తున్నాం, మరి దేవుడు మనకు చేసిన మేలను జ్ఞాపకం చేసుకొని మరి తిరిగి మరి దేవుని సేవ మా దేవుని రాజ్యం కోసం మనం ఏం చేస్తున్నాం, ఒక్కరికన్నా మనం పొందిన ఈ గొప్ప రక్షణ మరి ఇతరులకు ఏమన్నా మనం చెప్తున్నామా, లేకపోతే మన జీవితంలో మార్పును బట్టి ఇతరులు మనని బట్టి ఏమైనా సంతోషిస్తున్నారా, మన ప్రవర్తనను బట్టి ఇతరులకు మాదిరికరంగా ఉంటున్నామా అనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యోబు 31:37 నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యుద్ధకు వెళ్ళేదను. మరి యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినాయో మరి అందరికి తెలుసు. మళ్ళీ భూమి మీద మనకు ఎవరికి అట్లాంటి కష్టాలు లేవు. జీవితకాలం అంతా ఏదో ఒక 2 కష్టాలకే మనం సర్వం కోల్పోయినామనే బాధలో ఉంటాము. మరి దేవుని కూడా కొన్నిసార్లు మనం విమర్శించే దినాలు కూడా ఉంటాయి. మరి యోబుకు వచ్చిన కష్టాలు అన్నీ ఉన్నను, నా అడుగుల లెక్క ఆయనకు తెలియను, ప్రతి అడుగు లెక్క మా దేవునికి తెలుసు అని యోబు గర్వంగా చెప్తున్నాడు. రాజు వలె నేను ఆయన వద్దకు వెళ్ళేదను, రాజు వలె నేను ఆయన ఎంత నమ్మకంగా మరి యోబు ఆయన తన జీవితం గురించి చెప్తా ఉన్నాడు. తిరిగి మనం దేవుని దగ్గరికి పోవాల్సిందే. ఏ విధంగా మనం పోతున్నాం, ఏ సమయం ఎవరికి ఎప్పుడు అని తెలిసి రాదు మనకి. మరి దేవుని దగ్గరికి మేము ఎప్పుడు పోతాము అని. మరి పోయేటప్పుడు మరి సమాధానంగా ఉంటున్నామా, మరి మన అడుగులు ఏ విధంగా ఉన్నాయి, ప్రతి అడుగుకు లెక్క చెప్పాలని ఉంది, ప్రతి మాటకు లెక్క చెప్పాలని ఉంది కదా. మరి మన అడుగులు ఏ విధంగా ఉన్నాయని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి నూతన సంవత్సరంలో జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఒక తీర్మానం చేసుకోవాలి కదా, మరి సజీవుల భూమి మీద నా స్వాస్థ్యం నీవే అని నేను అనుకుంటేనే. కీర్తన 142:5 దావీదు కీర్తనలో, ఈ భూమి మీద ఉన్నంత వరకు, సజీవులున్న ఈ భూమి మీద ఉన్నంత వరకు నీవే నా స్వాస్థ్యము నీవే అని అనుకుంటేనే. ఈ లోకంలో మనకి ఏది ఎక్కువ కాదు, అన్నిటికన్నా మన ప్రధానంగా మనము అనుకోవాల్సింది మరి దేవుడే మనకు స్వాస్థ్యం అని మనం ఒక తీర్మానం చేసుకున్నప్పుడు మన నడతలు మరి దేవునితో నడిచినప్పుడు, మన ప్రవర్తన అంతటికీ ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు మన జీవితంలో మరి దేవుడిచ్చిన ఆజ్ఞలను మనము పొందుకుంటాం. దేవుడు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొన్నడలా నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానంను నీ పక్షాన స్థిరపరచెదను. మరి ఆజ్ఞలన్నీ మనము దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ మనం పాటించినప్పుడు, దాన్ని గైకొన్నప్పుడు దేవుడు మనకు ప్రామిస్ చేస్తున్నాడు కదా, నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానంను మీ పక్షంలో స్థిరపరిచేదను. నెరవేర్చడం కాదు, స్థిరపరుస్తా అంటున్నాడు. అంటే మనకు మన దీవెనలు మనము కలగాల్సినవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయని మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రవర్తన అంతటికీ ఆయన అధికారం కొట్టుకొని ఆజ్ఞలను మనం గైకొన్నప్పుడు మరి దేవుని దీవెనలు ఆయన వాగ్దానము మన పట్ల స్థిరపరుస్తున్నాడు. అంటే పర్మనెంట్గా మనకు ఇవన్నీ ఉన్నాయి, కానీ మన ప్రవర్తన ద్వారానే మనము వీటిని అన్ని పోగొట్టుకుంటున్నాం. మరి
ఏం ఆజ్ఞలు ఉన్నాయో మనం ఒక్కసారి అందరికి తెలిసినవే, మరి ప్రతిదినం మనం జ్ఞాపకం చేసుకునేవే. ఒక్కసారి ఏం ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చున్నాడు అనేది చిన్న చిన్న పొరపాట్లే మనము చేసి దేవుడిచ్చిన వాగ్దానాలను పొందలేకుంటున్నాం అనేది మన జ్ఞాపకం ఉంచుకోవాలి. ఫస్ట్, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకనొకడు గొప్పగా ఎంచుకొనుడి. శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. మరి దేవుడిచ్చినవి మనము మరి జీవగ్రంథంలో ఉన్నయే మనము పాటిస్తున్నాం కదా. అయినా ఎన్నో వ్యతిరేకతలు, మరి నిందలు మనం ఎదుర్కొంటాం. ఎప్పుడైతే మనము ఈ అనుకూలమైన దేవునికి అనుకూలంగా మరి పరిశుద్ధంగా మనం జీవించాలన్నప్పుడే మనకు వ్యతిరేకతలు అప్పుడు స్టార్ట్ అవుతాయి. మరి ఎట్లా అంటే అట్లా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకేం కాదు, ఎవరేమన్నారు ఎవరు పట్టించుకోరు. మరి అట్లాంటి వాళ్ళకి సాతాను పట్టించుకోదు. ఎప్పుడైతే మనం సమర్పించుకొని మరి దేవుని యందు భయం భక్తి కలిగి ఉండి మనం ఒక తీర్మానం తీసుకున్నామో, మనకు దీవెనల కన్నా ముందు ఫస్ట్ శోధనలు స్టార్ట్ అవుతాయి. ఆ శోధనలకు మనం ఎదుర్కొని నిలబడినప్పుడే మనం దేవుడిచ్చిన వాగ్దానాల్ని మనము పొందుకోగలం. మరి ఎన్నో శ్రమలు అనుభవించడం వల్ల, ప్రార్థన వల్ల దానియేలు గురించి మనం చూసినాం కదా. షడ్రక్ మెషక్ అబేద్నెగో కూడా ప్రార్థన వల్లనే కదా. మరి మనం కూడా ఇప్పుడు ప్రార్థనల వల్ల కూడా నిందలు పొందుతున్నాం. అయినా దేవుడు మన ప్రార్థన వెళ్ళి కార్యాలు చేస్తా ఉన్నాడు. దాన్ని బట్టి మనము సంతోషించాలి, ఇంకా పట్టుదలగా ప్రార్థన చేయాలి. పరిశుద్ధుల అవసరంలో పాల్పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. మన నోటి నుంచి ఎప్పుడు కూడా శపించే మాటలు రాకూడదు. సంతోషించు వారితో సంతోషించుడు, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకనితోనొకడు మనసు కలిసి ఉండుడి. హెచ్చించు వాటి యందు మనసుంచక తగ్గించు వాటి యందు ఆసక్తులై ఉండుడి. కీడుకు ప్రతి కీడ వరకిని చేయవద్దు. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రత చోటియుడి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం నెత్తును. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. ఈ విధంగా ఈ దేవుని ఆజ్ఞలను మనం పాటించి మన అనుదిన ఆ కార్యక్రమంలో ప్రతిదీ జాగ్రత్తగా మరి నోటి మాటతో కానీ మన నడతో కానీ ప్రవర్తన కానీ ఇతరుల పట్ల మనం ఏ విధంగా ఉన్నాం అనేది ప్రతి దినము కుటుంబం పట్లనే కాకుండా వెలుపలి వారి పట్లనే కాదు, ఆలయంలో లేక పరిశుద్ధ ఆలయంలో సావాసం మనం ఏ విధంగా కలిగి ఉన్నాం, మరి బయట వెలుపలి వారి పట్ల ఏ విధంగా ఉన్నాం. వెలుపలి వారి అంటే క్రీస్తును నమ్మని వారి పట్ల కూడా మనం ఏ విధమైన శ్రద్ధ వారిపైన చూపిస్తున్నాం. మరి మన ప్రవర్తన ద్వారా వాళ్ళని మార్చగలుగుతున్నామా, మన మాటల ద్వారా వాళ్ళని మార్చగలుగుతున్నామా, లేకపోతే మన పాటలు విని వాళ్ళు మారగలుగుతున్నారా? మరి ఎంత మంచి వరము దేవుడు ఇచ్చినను నువ్వు దేవునిలో లేకపోతే అది ఇతరులకు అర్థం కాదు కదా. దేవుని దేవునితో మనం నడుస్తున్నప్పుడే, దేవుని పోలికలో ఉన్న మనము మన ముఖము మన ప్రవర్తన ప్రకాశిస్తున్నప్పుడే, మనలో వెలుగు ఉన్నప్పుడే కదా ఇతరులకు మనం దారి చూపగలము. మరి మన లోపలనే అన్ని రకరకాల కుళ్ళు, అసూయ, ద్వేషము, మా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు పెట్టుకొని మనం ఏం చేసినా అది ఫలించదు కదా. మరి మనం వాగ్దానాలు పొందుకోవాలి, మరి క్రీస్తుతో మనం నడవాలంటే మరి ఎంతవరకు మరి చదివిన విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని అనుదినము మనం ఆ వీటిని ధ్యానించే విధంగా ఉండాలి. ఇంకోటి, మరి బండ మీద కట్టిన ఇల్లు ఏ విధంగా ఉంటది, ఇసుక మీద కట్టిన ఇల్లు ఏ విధంగా ఉంటది, మనం చిన్నప్పటి నుంచి మన సండే స్కూల్ నుంచి మనం వింటా ఉన్నాం కదా. మరి బండ మీద కట్టిన ఇల్లు మరి స్థిరంగా ఉంటది. ఎన్ని వరదలు వచ్చినా మరి ఏవి వచ్చినా కూడా అది కొట్టుకపోదు కదా, స్థిరంగా ఉంటది. ఇసుక మీద కట్టిన ఇల్లు ఏ విధంగా ఉంటది, మరి చిన్న గాలి వచ్చినా కూడా అది కొట్టుకొని పోతుంది. ఆ విధంగా మనము క్రీస్తుని నమ్మిన తర్వాత, మరి నిజ దేవుడని మనం ఎరిగిన తర్వాత, నమ్మి బాప్తిసం పొందిన తర్వాత దేవుడిచ్చిన ఈ వాక్యాలన్నీ మనతో మాట్లాడినవన్నీ స్థిరంగా నిలబడాలి.
అన్యాయానికి చోటు ఇవ్వదు. మరి వ్యతిరేకత ఆ మరి స్థిరంగా ఎన్ని వచ్చినా మన మనసులో దేవుడు ఉన్నప్పుడు, క్రీస్తును పోలి మనం నడవాలని తీర్మానించుకున్నప్పుడు బండ మీద ఇల్లు కట్టినట్టు స్థిరంగా ఉండాలి. దేవుని పనులకు ముందుండాలి. ఈ లోకంలో మరి నీవే స్వాస్యము అని మనం అనుకొని దేవుని యందు మనం భయభక్తి కలిగి ఆయన పనులు చేస్తున్నప్పుడు మా దేవుడు ఇచ్చిన వాగ్దానాలు కూడా మన నెరవేరుతాయి. మత్తయి 5:11 నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు కదా. ఇవన్నీ వచ్చినప్పుడు మరి ధన్యులు అంటున్నాడు కదా. మరి ఇంతకన్నా ధన్యత మనకేం కావాలి? మరి అందరికి ఉండాలి ధన్యత. మరి క్రీస్తును మనం వెంబడించినప్పుడు, ఆయనతో పాటు మనకు నడుస్తున్నప్పుడు ఇవి తప్పవని మరి మనకు రాయబడి ఉన్నాయి కదా. మరి వీటిని బట్టి మనం ప్రార్థించుకుంటూ మరి ఈ లోకంలో మనం జీవించినంత కాలము మన లైఫ్ స్టైలే, మన మాటలే, మన చేతలే దేవుని సువార్తను ప్రకటించలాగా ఉండాలి. ఇప్పుడు అంత్య దినాల్లో ఉంటున్నాం కదా. సువార్త ప్రకటించడం కష్టం అయిపోయింది. వ్యతిరేకతలో చూస్తున్నాం, ఎన్నో చూస్తున్నాం. మరి అన్యులు కూడా చెలరేగిపోతా ఉన్నారు. అది సాతాను పని అని మనందరికీ తెలుసు. మరి మనల్ని మనం ముందు సరి చేసుకోవాలి. మరి నూతన సంవత్సరం అయినను మళ్ళీ ఎన్ని సంవత్సరాలు నాకు ఇప్పుడు 48, 49 వచ్చింది. మరి ఇన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం నేను ఒక వాగ్దానం తీసుకున్నా. మరి నా జీవితంలో ఒక వాగ్దానం అన్న నెరవేరిందా అనేది మనం పరీక్షించుకోవాలి. మరి ఈ సంవత్సరం అంతయు మనం ఆ వాగ్దానము పొందాలంటే మనం ఏ విధంగా ఉండాలి, మన ఇంట్లో ఏ విధంగా ఉన్నాం, ఇంట్లో మన మనుషులను మనం మార్చుకోగలుగుతున్నామా, సంఘంలో ఏ విధంగా, సంఘంలో ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తున్నామా, సంఘం వెలుపల ఏ విధంగా ఉన్నాం, ఇతరులకు మన దేవుడు క్రీస్తుని పోలి మనం ఉన్నాం కదా. మరి వీళ్ళు దేవుని బిడ్డలు, మరి యేసయ్య బిడ్డలు అనే సాక్ష్యం మనం పొందగలుగుతున్నామా? మరి మనం ఒకసారి పరీక్షించుకున్నారు. చివరిగా మత్తయి 5:44 నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మరి మన శత్రువులను ప్రేమించే మనసు మనకుందా? ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందాం. మనం పగ తెచ్చుకుంటాం, మన పని కాదు కదా. మన మనసులో అన్ని రకాలు మళ్ళీ మోసుకుంటూ మరి క్రీస్తుకు స్థానం లేకుండా జీవిస్తున్నాము. ఇవన్నీ వదిలేసి నూతన మనసు కలిగి మరి అవన్నీ దేవునికి అప్పచెప్తే మనకి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు శత్రువులు ఉన్నారు, ఎవరు మనకు వెనుక గుంతలు దోవి ఉన్నారు మరి కదా, ఆ గుంతలో వాళ్ళే పడతారు. ఎవరు తోవిన గుంత మన వాక్యంలో అది కూడా ఉంది కదా. మనం చేయాల్సిన క్రీస్తుని పోలి నడవాలి, ఆయనతో పాటు నడవాలి. మన పక్కల యేసయ్య ఉన్నాడనే ధైర్యంతో మనము ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ యేసయ్యనే, తర్వాతనే ఏదైనా సరే. మొదటి స్థానం మన దేవునికి ఇచ్చినప్పుడు ఈ లోకంలో మరి భూమి మీద మొదటి స్థానం మనం దేవునికి ఇచ్చి ఆయనతో పాటు మనం పట్టుదలగా నిలబడి నడిచినప్పుడే మరి మనం తీసుకున్న వాగ్దానం మన జీవితంలో మనం నెరవేరుతుందని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి మరి బైబిల్లో. ఆ వాగ్దానాలు ఏదో ఒక్క వాగ్దానం పట్టుకొని ఇది మనకు జరిగింది అని కాదు, కానీ ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా మన కోసమే కదా దేవుడు మనకి ఇచ్చినది. వాగ్దానం ఇచ్చి తప్పే దేవుడు కాదు కాబట్టి మనము అవి పొందాలంటే ఏమేమి మనలో ఉండాలనో అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. అవన్నీ మన జీవితంలో ఉండలాగిన చూసుకొని భయం భక్తి కలిగి జీవించాలి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ మర్యాదలు శాశ్వతం కాదు. ఆ నేను మరణ పడక వరకు వెళ్ళి తిరిగి మరి సజీవ లెక్కలో ఉన్నా కాబట్టి అదేదో నేను రుచి చూసి ఉన్నాను కాబట్టి ధైర్యంగా చెప్పగలను. ఒక్క నిమిషం చాలు, రెప్పపాటున మన ఆత్మ వెళ్ళిపోతుంది. ఒక నీటి బుడగ లాంటి జీవితాలని మరి ఉంది కదా. మరి దానికోసం మనం ఎంత అతిశయపడుతున్నాము. మరి ఎన్ని రకరకాలుగా మనం ఈ లోకంలో మరి ఉన్నాము. అవన్నీ ఒక్కసారి దేవుని పాదాల ఎదుట పెట్టి మనల్ని మనం సరి చేసుకోవాలి. నూతన సంవత్సరం అనుకుంటాం, ఒక నెల గడిచిపోయింది, మన జీవితాల్లో ఏమైనా మార్పులు వచ్చినాయా? అదిగా జీవితకాలం అంతే మనం ఉన్నంత కాలం కూడా ఒకటే మాట, ఒకటే ప్రవర్తన, మరి ఇతరులు ఏలెత్తి చూపేలాగా మనం ఉండకుండా
నిందలు అవమానాలు మరి అవి యథావిధి మా సాతాని పని కదా అది. మరి ఎవరైతే దేవునితో నడవాలనుకుంటారో వాళ్ళ వెంబడే అది ఉండి మరి శోధిస్తూ ఉంటది. మనం నిలబడ్డాం కదా, బండ మీద మనం ఉన్నాం కాబట్టి మరి ఎన్ని వరదలు వచ్చినాను, ఏమొచ్చినాను, వర్షం వచ్చినాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినాను మనం నిలబడతాం. మరి ఈ ప్రార్థనలకు వచ్చిన శోధనలను బట్టి కూడా మనం నిలబడ్డామంటే మనము దేవునికి ఇష్టలమై ఉన్నాం, ఎడతెగక ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలకు మనకే కాకుండా ఇతరులకు కూడా ఆశీర్వాదంగా ఉన్నందుకు మరి సంతోషిస్తున్నాం కదా. మనం తీర్మానం చేసుకొని మరి ఆ ఈ భూమి మీద మనం దేవుని కంటే ఏది ఎక్కువ కాదు అని మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనం వాగ్దానాలు పొందుకొని మరి ఉన్నంత కాలము సాక్షులుగా జీవించలాగా మనం తీర్మానం చేసుకోవాలి. మరి ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను.